ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ కొంచెం డిఫరెంట్ అన్నాను కదా, పుట్నాల పప్పు. ఓకే, సో పుట్నాల పప్పు అంటే వేయించిన శనగల పప్పు ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం మనం పొడి రూపంలో చేసుకొని ఇక్కడ ఈ కర్రీలో వాడుతున్నాం. సో ఇలా పొడి చేసి పెట్టేసుకోవాలి మనం ముందుగా. నెక్స్ట్ ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా కొద్దిగా ఆయిల్, ఓకే. సో ఇది ఇంకొంచెం కమ్మగా కావాలి అంటే మనకి ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లు కానీ చుట్టాలు కానీ వచ్చినప్పుడు ఇంకొంచెం బెటర్గా చేయాలనుకున్నప్పుడు ఈ కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఎండింగ్లో కొద్దిగా నేతితో 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిరపకాయ, అలాగే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి పోపేసి మీరు పైనుంచి వేసేసి ఇస్తే సూపర్గా ఉంటుంది, కమ్మగా అనమాట. సో మామూలుగా నేను సింపుల్గా చూపిస్తున్నాను, కావాల్స్తే అలా కూడా ట్రై చేయండి. రైట్, నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, సో ఇది మీడియం స్పైసీగా ఉంటుంది. కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొద్దిగా పచ్చిమిరపకాయలని పేస్ట్లా చేసేసి మనం యాడ్ చేసుకుంటే కొద్దిగా స్పైసీగా సూపర్గా ఉంటుంది. అది మీ చాయిస్. ఓకే, సో ఎండుమిరపకాయలు కొంచెం వేగుతున్నప్పుడు కొద్దిగా జీలకర్ర, సో ఇక్కడ ఆవాలు వాడట్లేదు. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు కొంచెం మెదిపి వేసేసుకుందాం. ఓకే, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో వాటిలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు బాగా బయటకు వచ్చేస్తాయి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఓకే. వాటి తాలూకు ఫ్లేవర్స్ బాగా తెలియాలనుకుంటే ఇలా కొంచెం మనం క్రష్ చేసేసుకోవాలి, లేదా చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ క్వాంటిటీలో పెరగడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. కొంతమంది పప్పులు కూడా ఉండాలి అనుకుంటే పప్పులో పప్పు వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర వీటితో పాటు కూడా కావాలంటే వేసుకోవచ్చు. బట్ కర్రీలా చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇది కొంచెం మనకేంటంటే ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే అప్పుడు మనకు దీంట్లో యాడ్ చేసే ఆ పాలకూర ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం ఓపిక్గా చేసుకోవాలి కర్రీస్ చేసుకునేటప్పుడు. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా, హడావిడిగా ఉండి వంటింట్లోకి ఎప్పుడు వెళ్ళకూడదు. అన్ని పనులు ముందు చక్కబెట్టేసుకొని ఆ తర్వాత మనం కిచెన్లోకి వెళ్ళి చేసుకుంటే మన మనసంతా కూడా ఆ వంట మీదనే లగ్నం చేస్తేనే అప్పుడు మనకు అనుకున్నట్టుగా టేస్టీగా వస్తుంది, తినేవాళ్ళు కూడా తృప్తిగా తింటారు. సో ఇంత కష్టపడేది, బయటికి వెళ్ళి రకరకాల జాబులు చేసేది అన్నీ మనకు కడుపు నిండా తిండి తినడానికే కదా. సో మిగతా అవసరాలు ఉంటాయనుకోండి, బట్ ఓవరాల్గా ఫుడ్ అనేది మనం బాగా తింటే గట్టిగా ఉంటాం, హెల్తీగా ఉంటాం, అలాగే తృప్తి అనేది కూడా ఉంటుంది మనకు. వంటని హాయిగా దానికి టైం కేటాయించి చేస్తే బాగుంటుంది. ఓకే, సో ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోనే
కొద్దిగా కరివేపాకు, అలాగే మనం శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న పాలకూర. సో తెలిసిందే కదా అందరికీ, ఆకుకూరలు మనం 2 కప్పులు వేసుకుంటే అరకప్పే అవుతుంది ఎండింగ్ వచ్చేవరకు. దాంట్లో ఉండే వాటర్ అదంతా కూడా, దాని టెక్స్చర్ అంతా కూడా దగ్గరకు వచ్చేసి తక్కువ అవుతుంది. కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఎంత క్వాంటిటీ రావాలి, ఎంతమందికి రావాలి అని చూసి దానికి తగ్గట్టుగా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది. ఆకుకూరలు ఏవైనా కూడా మనకు ఎక్కువ టైం తీసుకోదు కాయగూరలతో పాటుగా పోలిస్తే. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఉప్పు కారాలన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. సో చాలామందికి తెలిసిందే కదా, పాలకూరలో ఉప్పు అనేది కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. రెగ్యులర్గా వేసే వాటికంటే కూడా కొంచెం తగ్గించి వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, మనం వండుకునే ప్రతి వంటకంలో కూడా కంపల్సరీ ఇండియన్ వంటకాల్లో పసుపు అనేది ఉంటుంది, యాంటీసెప్టిక్ కదా. సో దాంట్లో చిన్న ఏదైనా తేడా ఉన్నా మన బాడీకి హెల్తీగా ఉండడానికి పసుపు అనేది మనకు బాగా హెల్ప్ చేస్తుంది. సో మన కారానికి తగ్గట్టుగా వేసేసుకోవాలి కారపొడి. చూడండి ఎంత తగ్గిపోయింది. ఇది వేసుకున్నప్పుడు ఫుల్ ప్యాన్లో ఉండింది. సో ఇది మగ్గుతున్నప్పుడే దీంట్లో కొద్దిగా టమాటో కూడా యాడ్ చేస్తున్నాను. చిన్నగా కట్ చేసేసుకుంటే మనకు గ్రేవీ ఎక్కువగా రావడానికి హెల్ప్ అవుతుంది. సో దాంట్లో కలిసిపోతుంది కాబట్టి మొత్తంగా కూడా మనం తినగలుగుతాం. చాలామంది ఏంటంటే కొంచెం ముక్కలు పెద్ద పెద్దగా వేస్తారు, ఒక రకంగా అనిపిస్తుంది చాలామంది, కాబట్టి అలా దాన్ని తీసేసి తింటారు. అలా కాకుండా అది కూడా తినేయాలి అనుకుంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తే అది మగ్గిపోయి నుజ్జు నుజ్జు అయిపోయి దాంట్లో కలిసిపోతుంది గ్రేవీలో. ఓకే, సింపుల్ మెథడే, బట్ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్లో మనం ఇక్కడ ఈరోజు ప్రజెంట్ చేస్తున్నాం ఈ పాలకూర కర్రీని. ఓకే, దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకొక బౌల్లో మనం ఇందాక పుట్నాల పప్పు పొడిని మనం రెడీ చేసుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా వాటర్ పోస్తూ జారుడుగా కలుపుకోవాలి కొంచెం. ఓకే, సో దీన్ని దీంట్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్టైల్లో కొంచెం మనకు నార్త్ ఇండియాలో చేసుకుంటూ ఉంటారు. శనగపిండిని కానీ లేదా ఇలా పప్పుని పిండిలా చేసి పొడిలా చేసేసి యాడ్ చేసుకోవడం. ఇది కొంచెం మగ్గాలి. ఈ టైంలో ఏంటంటే మనం ఫ్లేమ్ అనేది ఎక్కువ పెట్టకుండా సిమ్లో పెట్టేసి దీన్ని కొంచెం మగ్గించుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దీనికి బాగా పట్టేస్తాయి. సో మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గించేద్దాం. ఓకే, సో మన డిష్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసేసి మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, సో కొద్దిగా కరివేపాకు,
కావాల్సి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. రైట్, వేడివేడిగా మనం డిఫరెంట్గా తయారు చేసుకున్న పాలకూర కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. పాలకూర కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 2 కట్టలు, పుట్నాల పప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, తరిగిన టొమాటో 1, ధనియాల పొడి 1 టీ స్పూన్. పాలకూర కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో పుట్నాల పప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అందులో కరివేపాకు, తరిగిన పాలకూర, ఉప్పు, పసుపు, కారం, టమాటా ముక్కలు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మగ్గించుకోవాలి. మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి, ధనియాల పొడి వేసి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి మరుగుతున్న పాలకూర ప్యాన్ లో పోసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కరివేపాకు వేసి సర్వ్ చేసుకుంటే పాలకూర కర్రీ రెడీ.